ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానిద్దాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఆమేన్. ప్రీతిగా మాట్లాడాడు. ఎవరు? యోసేపు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తనకు ఎవరైతే కీడు తలపెట్టారో వారితో, అంటే వారి సొంత సహోదరులే అతనికి కీడు తలపెట్టారు. అయినప్పటికీ వారితో ప్రేమగా మాట్లాడుతున్నాడు, దయతో మాట్లాడుతున్నాడు, ప్రీతిగా మాట్లాడుతున్నాడు. అంటే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు భయపడవద్దు, మిమ్మలను మీ పిల్లలను నేను పోషిస్తాను అని చెప్పి ఆదరిస్తూ ఉన్నట్టుగా మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనకు కీడు తలపెట్టిన వారితో సైతము మనం మాట్లాడగలిగే ప్రేమ మనకుందా? ఎందుకంటే అలనాడు యోసేపుని వారి అన్నదమ్ములు వారి స్వార్థం కొరకు, వారి యొక్క చెడ్డ లక్షణాలతో వారి యొక్క సహోదరుణ్ణి అమ్మేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలా అమ్మివేసిన సహోదరుడు ఎలాగైనా గొప్పవాడు అయ్యాడు. అది దేవుని ప్రణాళిక అయ్యున్నది. కాబట్టి యోసేపు వద్దకు వచ్చి వారు సాగిలపడటము మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక సంగతి మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎంతో దయ, ఎంతో కరుణ, ఎంతో ప్రీతిని కనపరిచిన యోసేపు జీవితము ఎలాగున్నదో యేసుక్రీస్తు వారి జీవితమును కూడా అలాగే చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సర్వమానవాళి ద్వేషించినప్పటికీ, ఆయన్ని ఎంబడించకపోయినప్పటికీ ఆయన ప్రీతిగా, ప్రేమగా, దయగా మనపై కరుణ చూపించాడు. మనపై కరుణ చూపించి ఆయన తన ప్రాణాన్ని మనకు పణంగా పెట్టి ఉన్నాడు. వీరి ఇరువురు జీవితాలు చూసుకున్నప్పుడు శత్రువులు వలె వారి సొంత వారే వారిని తరిమివేసినప్పుడు, అవమానించినప్పుడు వారు విసుగు చెందక త్యాగపూరితంగా, ప్రీతిగా, దయగా, ప్రేమగా కరుణ చూపినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నా జీవితాలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు నీవు ఆనాడు యోసేపు వలె, యేసుక్రీస్తు వారి వలె ప్రేమను కనపరుస్తున్నావా? యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమను కనపరిచాడో మనము వివరించలేము. అంత గొప్ప ప్రేమను ఆయన కనపరిచి ఆయన ప్రాణమును సైతము, ఆయన చివరి రక్తపు బొట్టు సైతము మన కొరకు కార్చి మనకు రక్షణాధారము అయ్యున్నాడు. యోసేపు కూడా ఆయన జీవితంలో జరిగిన వేదన, బాధను తలపోసుకొని వారు కీడు చేశారు నాకు అని, ఇదే నాకు సందర్భమని ద్వేషించక ప్రేమించి వారిని ప్రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీరు భయపడవద్దు, మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను అంటూ ఉన్నాడు. మిమ్మల్ని ఆదరిస్తాను అని దయగా మాట్లాడుతున్నారు. మీరు నాకు కీడు చేయడానికి మీరు ఉద్దేశించారు, కానీ ఆ కీడు నాకు మేలే చేసింది అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీకెవరైనా కీడు తలపెట్టినా, నిన్ను వేధించినా, బాధ పెట్టినా, అన్యాయముగా మాట్లాడినా, ఒకవేళ అన్యాయముగా ఎలివేసినా, నిన్ను ఇబ్బందులకు గురి చేసినా, నీవు అలనాడు యోసేపు కలిగిన గొప్ప మనస్సుని, గొప్ప ప్రేమను, గొప్ప కరుణను నీవు కలిగి ఉండాలి. అలనాడు యేసుక్రీస్తు వారు కూడా ఎంతో దయ, ప్రేమ చూపించారు. ఆయన్ని గేలి చేసిన వారిని, ఆయన పైన ఉమ్మి వేసిన వారిని, ఆయన్ని పిడిగుద్దులు కొట్టిన వారిని అందరినీ కూడా ఆయన క్షమించాడు. నిజంగా ఈరోజు మనకు క్షమించే మనస్సు ఉన్నదా? ఒకవేళ నాలో అట్టి క్షమించే మనస్సు లేకపోతే, ప్రభువా, అలనాడు యేసేపుకి నీవే విధమైన మంచి మనస్సుని, ప్రేమను ఇచ్చావు. యేసుక్రీస్తు వారు
ఏ విధంగా అయితే మమ్మల్ని ప్రేమించాడో అట్టి ప్రేమను, అట్టి కరుణను, అట్టి దయను మాకు కూడా దయచేయమని ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. దయగలిగిన దేవుడివి నాయన, ప్రేమ కలిగిన దేవుడివి నాయన, సర్వ సృష్టికి ఆది సంభూతుడివై ఉన్నవాడా, సర్వమానవాళి కొరకు నాయన యేసుక్రీస్తుని త్యాగపూరితంగా నీ ప్రియ కుమారుని మా కొరకు ఇచ్చావన్న సంగతి మరిచి మా ఇష్టానుసారంగా మేము ఉంటే మమ్మల్ని క్షమించి ప్రభువా, నీ దయగల హస్తముల కింద అలనాడు యోసేపు సహోదరుల్ని ఏ విధంగా క్షమించాడో ఆ విధంగా మేము కూడా మాకు కీడు తలపెట్టిన వారిని క్షమించే మనస్సు, అట్టి ప్రేమను, అట్టి దయను, అట్టి ప్రీతికరమైన ఆదరణను మాకు కూడా దయచేసి మేము కూడా ఇతరులను ఆదరించేవారిగా సహాయము దయచేయమని